తెలుగుదేశం అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పం చిరంజీవికి బ్రహ్మరథం పట్టింది. ప్రత్యర్థి ఇలాకాలో ప్రజాంకిత యాత్రకు మంచి స్పందనొచ్చింది. అదే వేదికగా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు మెగాస్టార్. ఇంద్రా సినిమా కోసం కొన్నేళ్ల క్రితం కుప్పంలో మెగాస్టార్ అభిమానుల కోలాహలం ఇది. షూటింగ్ అయినా రాజకీయ పర్యటన అయినా చిరుపై ఆ ప్రాంతవాసుల అభిమానం మాత్రం తగ్గలేదు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం చిరంజీవికి సైతం నీరాజనం పట్టింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాల సంగమం లాంటి కుప్పానికి తగ్గట్టుగానే చిరు ప్రసంగం ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడలో పలకరించి ఆకట్టుకున్నారు. நிறைய பேர் தமிழ்காரங்க இருக்காங்கன்றது தெரியும். நான் வந்து 20 வருஷமாக தமிழ்நாடுలో இருக்கிற ஒரு ఎఫెక్షన్ ఇருக்கு எனக்கு తమిళ్ కారణంగా. చంద్రబాబు కంచుకోట వేదికగానే ఆయనపై దుమ్మెత్తిపోశారు చిరంజీవి. మీకు ఇక్కడ చిత్తూరు డైరీ ఉండేది, ఎంత అభివృద్ధిలో ఉండేది, ఎంత లాభాల్లో ఉండేది, మరి ఎందుకు అది నిర్వీర్యం అయిపోయింది, ఎందుకు ఆర్థికంగా సంక్షోభంలో పడింది, సంక్షోభం అది పడిందా, దాన్ని నెట్టేశారా, ఎవరి స్వలాభం కోసం దాన్ని పైకి అభివృద్ధి కాని కూడా చేశారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడి నుంచి మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు వారికి సొంత హెరిటేజ్ డైరీ ఉంది కాబట్టి అది పోటీ ఉండకూడదని దాన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ స్వలాభం చూసుకున్నారు. అది ఎంత అన్యాయం. అది ఆ రకంగా ప్రతిదీ వాళ్ళ స్వలాభాలే చూసుకుంటున్నారు. ఏ జీవితాలు తీసుకున్నా, ఏ సమస్య తీసుకున్నా దానికి ప్రధానమైన కారణం అవినీతి, అవినీతి, అవినీతి. అది రాజకీయ అవినీతి. రస్ అల్ ఖైమాకు భూముల కేటాయింపు, బ్రాహ్మణి స్టీల్స్ గనుల కేటాయింపులో వైఎస్ సర్కారు దోపిడీని ప్రశ్నించారు. ప్రజారాజ్యం వలసల రాజ్యం అన్న ప్రత్యర్థుల విమర్శలను చిరు కొట్టిపారేశారు.